నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the heart of the fathers to the children, and the heart of the children to their fathers. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమము ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా నీ సహాయమును మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలను బోధించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన మేలు కలుగునట్లుగా నీ ఆత్మ సహాయముతోనైనా ఈ వాక్య పరిచర్యను నీకు మహిమకరముగా మా అందరికీ దీవెనకరముగా నాయన ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేస్తూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము అని ప్రభు పేరట సంతోషిస్తూ మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లేఖన పఠనాన్ని, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడికి చాలా పేర్లు మనకు కనపడుతుంటాయి. ఒకటేమిటి, మంచి లక్షణాలన్నీ ఆయన పేరుగా ఉదహరించిన అనేక సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. అందులో ఒక ప్రత్యేకమైన పేరేంటో తెలుసా? సర్వశక్తిమంతుడను నేను అని దేవుడు తనను తాను పరిచయం చేసుకోవటం. భూమి మీద శక్తి స్వరూపాలు అని కొన్నింటి గురించి మనం తెలుసుకున్నాం. పవన శక్తి, సౌరశక్తి, నీటి శక్తి, ఇలానే ఇంధన శక్తి. కానీ సర్వశక్తిమంతుడను అని దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అంటే శక్తులన్నింటికంటే ఉన్నతమైన సర్వశక్తులకు మూలమైన దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను అని ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. దయచేసి లేఖనాలను చూడండి. నిర్గమకాండము 6వ అధ్యాయము 2వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామము వారికి తెలియబడలేదు. సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తి గల దేవుడను అని పరిచయం చేసుకుంటున్నప్పుడు శక్తికి దుఃఖము, ప్రేమ ఇవన్నీ ఉండవు. మనం ఉపయోగించుకుంటున్న పవర్కి ప్రేమ, మనం ఉపయోగించుకుంటున్న పవర్కు ఇదిగో దుఃఖము ఏమీ ఉండదు.
కానీ సర్వశక్తి గల దేవుడికి ప్రేమ, మనం ఆయన కొరకు బ్రతకకపోతే బాధ, ఇలాంటి ఫీలింగ్స్ కలిగి ఉండటం అంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది కదా. దేవుడు అనగానే మనల్ని ప్రేమించేవాడు, మనల్ని బాగు చేయాలి అని ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగినవాడు ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే దేవుణ్ణి శక్తిగా అర్థం చేసుకుంటూ లోకంలో ఉంటున్న శక్తి స్వరూపాలకు లేని ప్రేమ దేవుడికి ఉన్నది అని మనం గ్రహించాలి. ఆ ప్రేమ కలిగిన దేవుడు ఎలా తన ప్రణాళికను కూడా మార్చుకుంటున్నాడో లేఖనాలలోనికి వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యకరమైన సంగతులు లేఖనాలలో మనకు కనపడుతుంటాయి. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15, 16, 17 వచనాలు, ఈ 3 వచనాలను జాగ్రత్తగా మనం చూద్దాం. ఈ 3 వచనాలలో దేవుడైన యెహోవా, సర్వశక్తిమంతుడైన దేవుడు ఏలియాకు కొన్ని పనులను చెయ్యవలసిందిగా అప్పగించుచున్నట్లు తెలియజేస్తున్నట్లు మనకు కనపడుతుంది. దయచేసి మీరు చూడండి 15వ వచనం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయుము. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబెద్మెలెహోలవాడైన షాపాతు కుమారుడైన ఏలీషాకు అభిషేకము చేయుము. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని యెహూ హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకుని వారిని ఏలీషా హతము చేయును. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే దేవుడు ఏలియాకు 3 పనులను అప్పగిస్తున్నాడు. సిరియా దేశము మీద హజాయేలుకు పట్టాభిషేకము చేయమని, ఇశ్రాయేలు దేశం మీద యెహూకు పట్టాభిషేకము చెయ్యాలి అని, తన తదనంతరం ప్రవక్తగా ఉండుటకు ఏలీషాను అభిషేకించాలి. ఇక్కడ 2 పదాలు మనకు కనపడుతున్నవి, పట్టాభిషేకములు, అదేవిధంగా అభిషేకము. పట్టాభిషేకం అంటే రాజులను చేయుటకు ఉపయోగించేది, ప్రవక్తగా మరి చెయ్యాలి అంటే అభిషేకించాలి. అభిషేకము ప్రవక్తలకు, పట్టాభిషేకము రాజులకు. ఇక్కడ హజాయేలును సిరియా మీద రాజుగా పట్టాభిషేకము చేయు, ఇశ్రాయేలు మీద యెహూకు పట్టాభిషేకము చేయు, నీ తదనంతరం ఏలీషా ప్రవక్తగా ఉండుటకు అభిషేకించు అని దేవుడు ఏలియాకి ఈ 3 పనులను తెలియజేస్తున్నాడు. మరి ఈ 3 పనులు ఏలియా గారు చేశారా లేదా అని మనం గమనించగలిగితే, సిరియా మీద హజాయేలును పట్టాభిషేకము చేయటం, ఇశ్రాయేలు దేశం మీద యెహూను పట్టాభిషిక్తునిగా చేయటం, ఈ 2 ఏలియా గారు చేశారా లేదా అని మనం గమనించగలిగితే, కాస్త ముందుకు వెళ్ళగలిగితే ఈ 2 పనులు ఏలీషా గారు చేసినట్లుగా లేఖనాలలో మనకు కనపడుతుంది. దయచేసి మీరు చూడండి, రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాట 2వ వచనం. అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేసితనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి. ఇక్కడ పట్టాభిషిక్తునిగా చేస్తున్నది ఎవరంటే ఏలీషా. 9వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. అంతట ప్రవక్తయగు ఏలీషా. దయచేసి మీరు గమనించండి, ఏలియా చేయవలసిన ఈ పనిని ఏలీషా గారు ఎందుకు చేస్తున్నారు? అదేవిధంగా సిరియా మీద హజాయేలు పట్టాభిషేకాన్ని గురించి జాగ్రత్తగా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే 2వ రాజులు 8వ అధ్యాయము 7వ వచనం.
ఏలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. ఇక్కడ ఏలీషా గారు హజాయేలు తన దగ్గరికి వచ్చినప్పుడు రాజైన బెన్హదదు రోగము బాగుపడుతుందా లేదా అడగమని హజాయేలును పంపించాడు. క్రింది వచనాలలోనికి వెళ్ళి చూడగలిగితే హజాయేలును చూచి ఏలీషా ఏడుస్తున్నాడు. ఎందుకంటే నీవు చెయ్యబోయే కార్యక్రమాలు అంటే సిరియా రాజైన బెన్హదదు తరువాత నీవే రాజు అవుతావు, నీవు ఇశ్రాయేలీలకు చెయ్యబోతున్న కార్యక్రమాలు అని దుఃఖించాడు. దీనిని బట్టి హజాయేలుకు పట్టాభిషేకాన్ని ఏలీషా గారే నీవు రాజు వగుదువని దేవుని సంకల్ప ప్రకారముగా చెప్పినట్లుగా మనము చూడగలం. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతనిని అడుగగా ఏలీషా ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. ముందుగానే చెప్తున్నాడు నీవు రాజు అవుతావని. హజాయేలు వెళ్ళాడు, ఒక బట్టను నీటిలో ముంచి అతని మొగము మీద వేశాడు. బెన్హదదు మొఖం మీద వేసినప్పుడు అతడు చనిపోయాడు. హజాయేలు సిరియాకు రాజయ్యాడు. ఏలియా చేయవలసిన పనులు ఏలీషా చేస్తున్నట్లుగా ఇక్కడ స్పష్టంగా వ్రాయబడింది. ఏలియా ఎందుకు చెయ్యలేదు, ఈ పనులను ఏలీషా ఎందుకు చెయ్యవలసి వచ్చిందో లేఖనాలను చాలా జాగ్రత్తగా మనము ధ్యానించాలి. రోజువారీ మన బైబిల్ పఠనాన్ని చదువుతున్నప్పుడు దేవుడు తన కార్యక్రమాలను ఏ విధంగా జరిగిస్తున్నాడు అని జాగ్రత్తగా పఠిస్తూ ధ్యానించగలిగితే వాక్యపు లోతుల్లోనికి మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి దయచేసి ఇప్పుడు ఏం జరిగిందో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే రాజులు 1వ గ్రంథము 21వ అధ్యాయములో వ్రాయబడిన ఆహాబు నాబోతు ద్రాక్ష తోటను ఆక్రమించుకోవటాన్ని గురించి మనందరికీ తెలుసు. దానిని గురించి జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే రాజనగరిని ఆనుకొని నాబోతు అని ఒక మధ్య తరగతి కుటుంబీకుడి ద్రాక్ష తోట ఉంది. ఆహాబుకు రాజైన తనకు బోలెడన్ని ద్రాక్ష తోటలు ఉన్నప్పటికీ అది కావాలి అన్న ఆశ పుట్టింది. నాబోతుని అడిగాడు, ఇది నా పిత్రార్జితము, నేనివ్వలేను అని చెప్పాడు. అంతే, ఇంటికి వెళ్ళాడు, ముఖం మార్చుకొని ఉన్నాడు. యెజబేలు ఇది గ్రహించి అబద్ధ సాక్షులను పెట్టి నాబోతు దేవునిని రాజును దూషించాడని రాళ్లతో కొట్టి చంపించి తన భర్తతో చెబుతుంది, ఇదిగో వెళ్ళు, ఆ ద్రాక్ష తోట నీదే అన్నప్పుడు ఆ ద్రాక్ష తోటలోనికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు నాబోతు పక్షాన ఏలియా గారిని ఆహాబు రాజు దగ్గరికి పంపించాడు. ఇప్పుడు దయచేసి మీరు చూడండి 20వ వచనము 21వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా ఏలియా ఇట్లనెను, యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొనియున్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయమును రప్పించెదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ లేకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును, పురుషులందరినీ నిర్మూలము చేతును అని దేవుడు సెలవిస్తున్నాడు అని ఆహాబుతో సెలవిచ్చాడు.
ఈ సందర్భాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నామంటే, ఒక రాజు మరణించిన తర్వాతనే మరొకరి పట్టాభిషేకము జరగాలి. ఆ కాలములో ఇశ్రాయేలీలకు ఆహాబు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు యెహూకు పట్టాభిషేకము చెయ్యాలి అంటే ఇశ్రాయేలు రాజైన ఆహాబు మరణించాలి. తరువాత యెహూకు పట్టాభిషేకము జరగాలి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే, ఎప్పుడైతే ఏలియా ఆహాబును దర్శించి దేవుడు ఆహాబు సంతతిని, ఆహాబు పక్షమందు ఉన్నవారిని నిర్మూలము చేయబోతున్నాడు అని సెలవిచ్చాడో, అప్పుడు వెంటనే ఆహాబు చనిపోయి ఉంటే వెంటనే యెహూకు పట్టాభిషేకం ఏలియా గారే చేసేవారు. కానీ ఇక్కడ జరిగినది ఏంటి అని జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఆహాబు ఏలియా మాటలు విని గడగడలాడిపోయాడు. అంతేకాదు, వెంటనే పశ్చాత్తాపములోనికి వెళ్ళినట్లుగా లేఖనాలలో మనకు కనబడుతుంది. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనం. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దానిని రప్పించెదను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆహాబు వెంటనే తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని దేవుని వలన భయముతో వినయముగా ప్రవర్తిస్తూ పశ్చాత్తాప పడుతూ భయపడుతున్నాడు. దేవుడది చూసి మరలా ఏలియాకు వర్తమానాన్ని పంపి, ఇదిగో నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? కాబట్టి నేను అతనికి రప్పించదనన్న కీడు అతని కుమారుల కాలములో నేను రప్పిస్తాను అని ఆహాబు మరణము వాయిదా పడింది పశ్చాత్తాపాన్ని బట్టి. అంటే యెహూకు పట్టాభిషేకము కూడా వాయిదా పడింది. ఈయన చనిపోతే యెహూను రాజుగా అభిషేకించాలి. కానీ ఈయన చనిపోవటానికి దేవుడు ఆల్రెడీ శాపాన్ని పెట్టినా ఇతను వెంటనే పశ్చాత్తాప పడటం చూసి దేవుడు వెంటనే తన ప్రణాళికను మార్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకే ఆహాబు పశ్చాత్తాపం అనేది అతని మరణాన్ని అడ్డుకుంది. అతను మరణించలేదు గనుక వెంటనే యెహూకు పట్టాభిషేకము చెయ్యలేదు. అందుకే ఏలీషా చెయ్యవలసి వచ్చింది. వాయిదా పడింది గనుక, ప్రణాళికలో మార్పు జరిగింది గనుక ప్రేమన దేవుని పిల్లలారా. అందుకే హజాయేలు పట్టాభిషేకము, అందుకే యెహూ పట్టాభిషేకము ఏలియా చేయలేదు, ఏలీషా చెయ్యవలసి వచ్చింది. ఎందుకు? ఆహాబు అప్పుడే మరణించి ఉంటే ఏలియా చేసేవాడు. అతడు పశ్చాత్తాపాన్ని బట్టి ప్రణాళిక మారింది, పట్టాభిషేకం వాయిదా పడింది. అందుకే తరువాత ఏలీషా ఈ రెండు చెయ్యవలసి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే నిజంగా సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రేమ కలిగి ఆయన మనిషి పశ్చాత్తాపమును బట్టి ప్రణాళికనే మారుస్తున్నాడు అంటే ఎంత గొప్పవాడు దేవుడు. పవర్కు చంపటం తెలుసు, కానీ దేవుడికి చంపటం ముఖ్యం కాదు. నా పిల్లల్ని మార్చుకోవాలి అని ఆయన ఆరాటపడుతున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, పశ్చాత్తాపం దేవుని ప్రణాళికనే మారుస్తుంది. దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోవాలి అంటే కేవలం మనిషి పశ్చాత్తాపాన్ని బట్టే తప్ప దేనికి దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోడు. నేను మారుతానయ్యా, నేను పాపిని అంటే చాలు
ప్రభు నీ కొరకు తన ప్రణాళికనే వాయిదా వేసుకుంటాడు. నిజంగా ఆలోచించండి. నినివే వారికి మరణ శాసనం అనేది జారీ అయింది, కానీ పశ్చాత్తాపపడుతున్నారు. దేవుడు తన ప్రణాళికను, మరణ శాసనాన్ని వాయిదా వేసుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఈ లేఖనాలను ఎందుకు ధ్యానిస్తున్నామంటే, చిన్న జీవితంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మన పట్ల దేవుని ప్రణాళిక మరణ శాసనము శాపమైతే దానిని కూడా మార్చుకోగలిగే శక్తి నీ పశ్చాత్తాపానికి ఉంది అని నేను గ్రహించాలి. కరోనా కాలంలో మరణపు దరిదాపుల్లోనికి వెళ్ళిన వారు పశ్చాత్తాపపడి నీ కొరకు బ్రతుకుతాను ప్రభు అని ఒక ఒడంబడికడ చేసుకొని మరలా బ్రతికిన దాఖలాలు బోలెడన్ని. అంటే చావులోనికి వెళ్ళి దేవుడి ప్రణాళిక కూడా, మరణ శాసనాన్ని కూడా మరలా దేవుడే మార్చగలిగి మరలా సమాజంలోనికి పంపించాడంటే వారి పశ్చాత్తాపం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. దానికి దేవుడిచ్చే విలువను ఒక్కసారి గుర్తించండి. ప్రభువా, నేను పాపిని, నన్ను కరుణించు. ఇదిగో నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, నీకు భయపడుతున్నాను, నేను పాపాత్ముడిని అని ఎప్పుడైతే మనిషి పశ్చాత్తాపపడి వినయముగా ప్రవర్తిస్తూ భయముతో ఉన్నాడో దేవుడు కనికరిస్తాడు, తన ప్రణాళికను కూడా వాయిదా వేస్తాడని లేఖనాలలో వ్రాయబడింది. ప్రేమన దేవుని పిల్లలారా, అలాంటి పశ్చాత్తాపం నీలో నాలో ఉందా? దేవుడు ఆయుష్నిస్తున్నాడు అని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. ఈ పాపాన్ని బట్టి ఏదో ఒక శాపము మనకు రాకుండా ఉంటుందా? లేదు. ఆ ప్రణాళిక మారిపోవాలి నా ఎడల అంటే ఇదిగో ఈరోజు నీ పశ్చాత్తాపమే ఆయన ప్రణాళికను కూడా, ఆయన నీ పట్ల కురిపించే శాపాన్ని కూడా మార్చి వేయగలిగే శక్తి కలిగినది. ప్రేమన వారులారా, సుంకరి ప్రార్థన మనకు తెలుసు కదా. దేవా, పాపినైన నన్ను కరుణించు అనగానే దేవుడు ఇది నీతిమంతుడు, ఇదిగో నీతిమంతుడు ఆ పరిసయుడు కంటే అని తీర్పిచ్చాడు. ప్రేమన వారలారా, పౌలు గారు ఇదిగో ఆ ప్రధాన పాపినైనా నన్ను ఆయన బలపరిచాడు, నన్ను క్షమించాడు అని ఎప్పుడైతే పాప క్షమాపణ పొందుకున్నాడో ఆయన పట్ల అప్పటి వరకున్న ప్రణాళిక వేరు, ఇదిగో ఆ తర్వాత దేవుడు వేసిన ప్రణాళిక వేరు. ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు రెండవ రాకడ సమయం దగ్గర పడుతున్నా, యేసుక్రీస్తు మరలా వస్తానని చెప్పినా కేవలం దీర్ఘశాంతము చేత మనం మారాలి అని ఆయన రాకడ ఆలస్యం అవుతుందన్న సంగతి మనందరికీ తెలుసు కదా. ప్రణాళిక ఇదిగో వాయిదా పడుతుందంటే నేను మారాలి అని. దయచేసి నిన్న ఉన్నట్టుగానే ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్టుగానే రేపు ఉండదు. పోయిన సంవత్సరం బ్రతికామని ఈ సంవత్సరం మనం బ్రతకము, ఈ సంవత్సరం బ్రతుకుతున్నామని వచ్చే సంవత్సరం లేదు. ఈ పాత రోత జీవితంలో నుంచి బయటికి వచ్చి నేను పాపిని అని వినయముగా ప్రవర్తించగలిగేది చాలు. ఈరోజు మనం చింపుకోవలసింది బట్టలు కాదు ప్రేమన వారలారా, నీ హృదయాన్ని చింపుకొని నువ్వు ధరించవలసింది గోనె పట్ట కాదు, దుఃఖ వస్త్రము. దుఃఖముతో నీ హృదయాన్ని ముక్కలు చేసుకొని, ప్రభువా నీకు దూరమై ఇన్ని రోజులు ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా, ఒక అబద్ధికుడిగా ఇదిగో నేను బ్రతికాను, నన్ను నేను మార్చుకోవడానికి నాకు అవకాశం ఇవ్వయ్యా, నన్ను మార్చు, ఇదిగో నేను మారుతున్నాను అని నీ పశ్చాత్తాపాన్ని దేవుడికి తెలియచేయగలిగితే ఆయన ప్రణాళికనే మార్చగలిగే శక్తిమంతుడు. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి ఆలోచించండి. ఎంతకాలము తినాలి, తాగాలి, సుఖపడాలన్న ఆలోచన, సంపాదించాలి, పేర్లు, ప్రఖ్యాతలు, సన్మానాలు, పొగడ్తలు, ఇవే నా జీవితం? పరమందు దేవుడున్నాడు, నీ కొరకు ఒక సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మన పాపమును బట్టి శాపము మన నీతికి రాబోతుంది అని గ్రహించగలిగితే ఆ శాపము కూడా వెనక్కి వెళ్ళిపోతుంది నా పశ్చాత్తాపాన్ని బట్టి. ప్రేమన దేవుని పిల్లలారా, పశ్చాత్తాపం దేవుణ్ణి కదిలించగలదు, పశ్చాత్తాపం దేవుని ప్రణాళికను మార్చగలదు,
పశ్చాత్తాపము ఇదిగో దేవుణ్ణి నీ వైపుకు త్రిప్పగలదు ప్రేమన వారలారా. ఆ పశ్చాత్తాపము నీలోనికి నాలోనికి వస్తుందా? యేసుక్రీస్తు మన పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు ప్రేమన్న వారలారా. వాట్సాప్లో వీడియోలు చూసి బాధపడుతుంటావే, కలువరి శిలువలో యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు బలి అయ్యాడు. ఈ పాత జీవితాన్ని, ఈ పాపపు జీవితాన్ని ఇంకా ఎంతకాలము కొనసాగిస్తావో ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. దేవుని మాటలు నీ హృదయములో గుచ్చుకుంటున్నప్పుడు, మన పాత జీవితం మన జ్ఞాపకానికి వస్తున్నప్పుడు, నేను చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న ఆ భయాన్ని కలిగి వెంటనే ఆ పాపమును విడిచిపెట్టి భయముతో వినయముతో నువ్వు ప్రవర్తించావా? దేవా, పాపినైనా నన్ను కరుణించు అని ఆయన దగ్గరికి వచ్చావా? బాప్తిస్మాన్ని తీసుకొనగలిగితే నీ పట్ల ప్రణాళిక మారిపోతుంది. బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములకు సాదృశ్యము, పాప క్షమాపణకు అది గుర్తు ప్రేమన దేవుని పిల్లలారా. ఆహాబు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఏలియా గారు చేయవలసిన దేవుని ప్రణాళిక కూడా మారిపోయి ఏలీషా గారు సిరియా మీద హజాయేలును, ఇశ్రాయేలు మీద యెహూను పట్టాభిషేకము చేయటానికి ఇదిగో వాయిదా పడి ఆ తర్వాత ఏలీషా గారు చేసినట్లుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దేవుని మాటలు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీకు వినబడుతున్నప్పుడు ఆ పశ్చాత్తాపాన్ని కలిగి నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికను కూడా మార్చుకోవాలి అన్నట్లుగా ఆ పాత జీవితాన్ని మనం వదులుకొని ప్రభు కొరకు బ్రతకాలి అని దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలు నాయన నీ పిల్లలుగా మేము విన్నాం. విని విడిచిపెట్టకుండా నాయన పశ్చాత్తాపముతో భయముతో వినయము కలిగి ప్రవర్తించగలిగే మంచి బుద్ధిని నాయన మాకు కలిగించండి తండ్రి. పాత రోత జీవితాలను సమాధి చేసుకుని నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో కడగబడి నాయన మా పట్ల నీకున్న ప్రణాళికను నాయన తండ్రి మరలా నూతనముగా ప్రారంభించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు నాయన మేము కూడా నాయన మా హృదయాన్ని నాయన నీ వైపు త్రిప్పుకుంటుండగా నాయన బలపరచండి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాల కొరకు నాయన సహకరిస్తున్న నాయన నీ దాసులనందరినీ కుటుంబాలను నాయన వారిని వారి పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. సమస్త విషయాలలో నాయన వర్ధిల్ల చేయండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ నాయన పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుని నాయన శక్తి కలిగిన నీ నామమును బట్టి నాయన తండ్రి నీ పిల్లలందరినీ బలపరచమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావములనైనా మీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. గుణమే ప్రేమ, కోపం నిరపదు ప్రేమ, అంగీకారము ప్రేమ, అక్షరమే పడనిది ప్రేమ.